మన్మోహన్ మరణంపై మనతో ఫోన్లో మాట్లాడడానికి కోదండరెడ్డి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు. దీనిపై మీరే ఏ విధంగా చర్చిస్తారు? మా స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త. వారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రెండు కీలకమైన అంశాలపైన, వ్యవసాయము, రైతాంగానికి సంబంధించిన విషయాలలో నేను ఒక రైతు సంఘాలతో ఒక డెలిగేషన్ తీసుకొని వెళ్లి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారితో కలిసి ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అవరోధంగా ఉంది, దాన్ని కొంత సరిచేయాలి అని వారితో రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం చేయమంటారు అని అంటే, మేమన్నాము ఇది వ్యవసాయానికి అనుసంధానం చేయండి, వ్యవసాయం చేసుకునే రైతాంగానికి కూలీలు లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ఉపాధి హామీ పథకం కూలీలు కూడా వ్యవసాయ పనులకు వచ్చేటట్టుగా కొంత మార్పులు చేర్పులు చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు వారు వెంటనే కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. వారు ఆ రెఫర్ చేసిన తర్వాత కొంత మేరకు ఎవరైతే ఎస్సీలు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకు కొంత ఉపశమనం కలిగించేటట్టుగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. మరొక సందర్భంలో విత్తనాలు, మల్టీనేషనల్ కంపెనీల చేతిలో విత్తనాలన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకొని విపరీతంగా ధరలు పెంచి అమ్ముతున్న సందర్భంలో వారి దగ్గరికి వెళ్లి మేము అడిగినప్పుడు ఏం చేయమంటారు అని వారు మమ్మల్ని ప్రశ్నించినప్పుడు, సార్ ఇది జాతీయ విత్తన చట్టం ఒకటి తీసుకురావాల్సిన అవసరం ఉంది, దేశంలో మల్టీనేషనల్ కంపెనీల పెత్తనం ఎక్కువైపోయింది, విత్తనాలు అందుబాటులో లేవు, ధరలు పెరిగిపోయినాయి, అందులో కల్తీ విత్తనాలు కూడా విపరీతంగా అమ్ముడుపోతున్నాయి అని చెప్పినప్పుడు వారు వెంటనే సానుకూలంగా స్పందించడమే కాకుండా రాజ్యసభలో చర్చ కూడా వచ్చింది. సుదీర్ఘంగా చర్చ జరిగిన తర్వాత అది ఏదో కారణం చేత ఆ విధంగా ఆనాడు జాతీయ విత్తన చట్టం పూర్తిగా దాన్ని అమలు కాకుండా అట్లా ఆగిపోయింది. ఇది ఈ రెండు సందర్భాలు కూడా నేను మరవలేనివి. వ్యవసాయానికి, రైతుకు అనేక విధాలుగా ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు, ఆర్థిక సంస్కరణల ద్వారా రైతాంగానికి అప్పులు కూడా బ్యాంకులలో బాగా దొరికినాయి. వారు మంచి మృదు స్వభావి, చాలా మితభాషి. అంతకంటే ముందు ప్రధానమంత్రి కాకముందు కూడా ఒకసారి హైదరాబాద్కు వచ్చినప్పుడు నన్ను కాంగ్రెస్ పార్టీ వారికి వారెంబడి ఉండమని చెప్పినప్పుడు ఒక దినమంతా కూడా చాలా ప్రాంతాలకు వెళ్లి కొన్ని గురుద్వారాలు అవన్నీ వెళ్లి వారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వాళ్లకు చెప్పి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఏమని చెప్పి వారు కోరడం కూడా జరిగింది. ఇది నిజంగా మన్మోహన్ సింగ్ గారు చివరి క్షణం వరకు కూడా తన రాజ్యసభకు వచ్చి తన అభిప్రాయాలు వెలుబుచ్చి ఈ రోజు అకస్మాత్తుగా ఆరోగ్యం బాగలేదు, వయసు చాలా పెద్దదే, ఏదేమైనా కూడా వారు లేని లోటు భారతదేశానికి పెద్ద నష్టమే జరిగింది. ఇది ఈ సందర్భంగా వారికి నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన, రైతాంగం పక్షాన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నా. కోదండరెడ్డి గారు, పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో మన్మోహన్ ను ఆర్థిక మంత్రిగా ఎంచుకోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? అప్పటికే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా అయ్యేటప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. భారతదేశంలో ఉన్న మొత్తం బంగారము అంతా కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకురావడం జరిగింది. అప్పుల పాలైన భారతదేశాన్ని మళ్ళా గాడిలో పెట్టడానికి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారిని తన మంత్రివర్గంలో పెట్టుకొని ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు అప్పచెప్పడం వల్ల అనతి కాలంలోనే సమర్థత, ఆయన ఆలోచన విధానం వల్ల పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి అప్పుల బారి నుంచి భారతదేశాన్ని బయటపడేయడమే కాకుండా మళ్ళీ భారతదేశంలో ఏవైతే బంగారం అంతా కూడా తాకట్టు పెట్టిందో మళ్ళీ బయటికి తీసుకురావడం, దేశం మళ్ళీ ఆర్థిక పురోగతి సాధించడం వారి కాలంలోనే జరిగింది. కోదండరెడ్డి గారు, కూలేందుకు సిద్ధంగా ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను మన్మోహన్ ఎలా అత్యంత శక్తివంతంగా తీర్చిదిద్దారు?
ఆయన స్వతహాగా ఆర్థిక శాస్త్రవేత్త. ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి అప్పటికి నిజంగా వాస్తవంగా చూస్తే పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వచ్చేటప్పటికి దేశమంతా ఎన్నడూ లేని విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా భారతదేశం అప్పుల పాలైపోయిన ఆ సందర్భంలో మన్మోహన్ సింగ్ గారిని ఎంపిక చేయడంలో పివి నరసింహారావు గారు చాలా జాగ్రత్త పడ్డారు. వీరైతేనే దీన్ని బయట పడేయగలుగుతారనే ఆలోచనతో పివి నరసింహారావు గారు తనకున్న పరిచయాలతో మన్మోహన్ సింగ్ గారిని కేబినెట్ లో చేర్చుకోవడం, పూర్తిగా వారికి బాధ్యతలు అప్పచెప్పడం వల్లనే ఆనాడు భారతదేశం అప్పుల నుంచి బయటపడ్డదమ్మా. సార్, ప్రధానిగా 10 ఏళ్ల పాలనలో మన్మోహన్ ఎలాంటి విజయాలు సాధించారు? వారు ప్రధానమంత్రిగా 10 ఏళ్లలో వారు చేసిన సంస్కరణలలో ఆర్థిక సంస్కరణలే కాకుండా వారు ప్రధానంగా ఫుడ్ సెక్యూరిటీ, అందరికీ ఆహారము అనే పథకమే కాకుండా ఇది ధన్యవాదాలు కోదండరెడ్డి గారు.